నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా ప్రాణమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నీతి వాకుల కొరకు దుప్పి ఆశించునట్లు నీ కొరకు నా ప్రాణము తప్పికొనుచున్నది. నీ కొరకు నా ప్రాణము తప్పికొనుచున్నది. నా ప్రాణమా నా సమస్తమా చప్పుడు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. దేవుని మాటలు విన్నాం కదా, స్తుతిలో ఆరోగ్యము. స్తుతి మరణాన్ని జయిస్తుంది. స్తుతుల ద్వారా అద్భుతమైనటువంటి కార్యాలు జరగదు. నీకు ఆటంకంగా ఉన్నటువంటి ప్రాకారాలు కూలిపోతాయి. జైలు పునాదులు కదలటం ప్రారంభించే. పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి. క్రీస్తనే బండపైన నన్ను నిలిపితివి. పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి. క్రీస్తనే బండపైన నన్ను నిలిపితివి. నాడుగులు స్థిరపరచి బలము నేర్చితివి. నాడుగులు స్థిరపరచి బలము నేర్చితివి. నీదు అడుగు జాడలనే వెంబడించు ప్రభు. నే వెంబడించు ప్రభు. నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా ప్రాణమా నా సమస్తమా కొడుతూ ఆత్మలో పరవశించి ప్రభుని ఆరాధిస్తూ పనికిరాని మనల్ని క్రీస్తనే బండ మీద ఆయన సంఘములో మనల్ని నిలిపే
తిని ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివి. కంటి పాపగా నీవు నన్ను కాచితివి. కంటి పాపగా నీవు నన్ను కాచితివి. కన్న తండ్రివి నీవని నిన్ను కొలిచెదను. ఇలలో నిన్ను కొలిచెదను. నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేళను నీవు మరువకుమా. నా యేసు చేసిన మేళను నీవు మరువకుమా. నా ప్రాణమా నా సమస్తమా. ఆమేన్. 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 హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపితివి. ఆత్మబలములు దండిగా నీకై ఫలింతును. నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు. ఆత్మబలములు నిండిగా నీకై ఫలింతును. నీవు చేసిన మేళను ఎట్లు మరతు ప్రభు. నీవు చేసిన మేళను ఎట్లు మరతు ప్రభు. నీ కొరకునే సాక్షిగా ఇలలో జీవింతును. నే ఇలలో జీవింతును. నా ప్రాణమా గట్టిగా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేళను నీవు మరువకుమా. నా యేసు చేసిన నీవు మరువకుమా. నా ప్రాణమా నా సమస్తమా. నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన ఆమేన్. హల్లెలూయా. మేళను నీవు మరువకుమా. నా యేసు చేసిన మేళను నీవు మరువకుమా. నా ప్రాణమా ప్రాణమా
స్తుతించుమా నా ప్రాణమా స్తుతి ఆరాధన నా ప్రభు యేసుకే. ఆమేన్ ఆమేన్. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా నా ప్రాణమా ఈయన గారే నాకు ఈ పాడి ఎటు పాడాలనో రాత్రి విన్నాను దాన్నే ప్రాక్టీస్ చేసి ఆఖరా నన్ను పాడినట్టే పాడిండా అస్సలు అద్భుతంగా. ఇప్పుడు చప్పడకొట్టు దేవునికి హల్లెలూయా. మనం అంటే మీరు ఎన్ని సంవత్సరాల క్రితం వినుంటారు? టేప్ రికార్డులు వినుంటారు కదా. ఎంతమంది విన్నారు? సంవత్సరాల క్రితం వినుండొచ్చు మీరు. ఇప్పుడున్న న్యూ ట్రెండ్కి తెలియకపోవచ్చు, కానీ సంవత్సరాలుగా దేవుణ్ణి ఎరిగిన వాళ్ళకి క్యాసెట్లో ఈ పాట మీరు విన్నారు. ఆయనే అది పాడింది దేవుని కృపలో. ఈరోజు ముఖాముఖిగా ఆయన మన కళ్ళ ఎదుట నిలిచి ప్రభువుని స్తుతించడం, పరలోకానందాన్ని భూమి మీద మనం అనుభవించడానికి దేవుడిచ్చిన అవకాశం ఇది. ఇదే కాదు, అమృతతుల్యమైన పాటలు, జీవసహితమైన పాట పాడితే అందులో ఆత్మీయత ఉండాలండి. పాట పాడితే అందులో ఆత్మీయత ఉండాలి, పరవశం ఉండాలి, తన్మయత్వం ఉండాలి, భక్తి రసం ఉండాలి. ఏదో భక్తి పైనే పాట పైనే ఇప్పుడు పాడితే డ్యాన్సులు వేసే పరిస్థితి ఉంది, బ్రేక్ వేసే పరిస్థితి ఉందండి. పాడితే హృదయము పొంగాలి, హృదయము తన్మయించాలి, మైమరచిపోవాలి. అదంతా పాత తరపు భక్తిలో కనపడిద్ది, కానీ న్యూ ట్రెండ్లో మనకి అది అంతగా దొరకదు. నాకు అదే ఇష్టం. నా అదృష్టం ఏంటంటే ఈ భక్తుల్ని దేవుడు ఇంకా భూమి మీద ఉంచి మన సమక్షంలో వారు పాడేటట్టు, మనం అది విని ఆనందించేటట్టు దేవుడు చేయటం, ఇది మన ధన్యత. ఇది విలువ ఎరిగిన వాళ్ళకే అర్థమైద్ది. మీలో ఎంతమంది సంతోషించారు?